శతమానం భవతి. మురారి బాబు, ఆ అమ్మాయిని పట్టుకొని ఒకసారి కూర్చో, దిష్టి తీస్తాను. ఏం మాట్లాడుతున్నారండి? తన స్పృహలో లేదు. ఇప్పుడు ఇలాంటివన్నీ చేయకూడదు. కాదనకమ్మా, వైద్యం చేస్తే కోలుకుంటుందని మీ నమ్మకం, దిష్టి తగిలి ఇలా అయిందని మా అనుమానం. దిష్టి తీస్తే ఎలాంటి దోషాలున్నా పోతాయి. అందుకే ఏమీ అనుకోకుండా మమ్మల్ని పని చేయనీయండి. ఈ ఊరు వాళ్ళు ఈ కుటుంబానికి ఎంతో విలువిస్తారు. మా ఇంట్లో సంతోషం వస్తే వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. ఈ ఇంటికి కష్టం వస్తే ఊరంతా బాధపడతారు. ఈ ఇల్లు వేరు, ఊరు వేరు కాదు. ఈ ఊరందరికీ ఈ ఇల్లు, ఈ ఇంటి మనుషులు కావలసిన వాళ్లే. వాళ్ల నమ్మకాన్ని గౌరవించటం మన ధర్మం. కిట్టయ్యా, ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి. చల్లని తల్లివి, ఈ ఊరిని నువ్వెప్పుడూ కాపాడుకుంటావని ప్రతిక్షణం నిరూపిస్తూనే ఉన్నావు. ఈ ఊరందరికీ పెద్ద దిక్కు భువనేశ్వరి అమ్మగారు. ఊరందరినీ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మురారిబాబు గారు. అలాంటి వాళ్ళింటికి ఎలాంటి కష్టం రాకూడదని మేమందరం ఎప్పుడూ కోరుకుంటాము. ఆయన సంతోషంగా ఉండాలని ఊరంతా కోరుకుంటాము. చల్లని తల్లివి, నువ్వే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడతావని అందరం నమ్ముతాము. ఈరోజు అదే నిజమైందమ్మా. మురారిబాబు ప్రేమించిన రాధమ్మ తిరిగొచ్చింది. ఇన్ని రోజులు ఆ తల్లి కనిపించక ఆ బాబు పడిన వేదన అందరికీ తెలుసు. బయటికి ఎంత గంభీరంగా కనిపించినా ప్రేమించిన మనిషి దూరమైతే ఏ మగాడు తట్టుకోలేడు తల్లి. మురారిబాబు కూడా అంతే బాధను అనుభవించాడు. కొడుకు బాధను చూస్తూ పెద్దమ్మగారు తల్లడిల్లిపోయారు. ఇప్పుడు ఆ రాధమ్మ తల్లి తిరిగొచ్చింది. కాని అనుకోని ప్రమాదం జరిగింది. అందరినీ కాపాడే అమ్మవారివి నువ్వు. ఆ తల్లిని కాపాడమ్మా. రాధమ్మకు ఏమీ కాకుండా చూడమ్మా. మళ్ళీ ఆ ఇంట్లో సంతోషం వచ్చేలా చేయి తల్లి. రాధా, ఈ ప్రకృతి కూడా నీ అంత అందంగా ఉంది. నీలాంటి ఒక మంచి మనిషి నా జీవితంలోకి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఈ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడగకుండానే దేవుడు వరమిస్తాడని నాకు తెలియదు మురారి. నువ్వు నన్ను ప్రేమించాకే అది నిజమని నాకు తెలిసింది. ఈ జన్మకి నాకు దొరికిన గొప్ప వరం నువ్వు.
లేదు రాధా, అమ్మ నన్ను చాలా ప్రేమగా పెంచింది. నా చిన్నప్పటి నుంచి నాకే లోటు లేదు. అమ్మ ప్రేమలోనే ప్రేమ అనే దానికి నిజమైన నిర్వచనం ఎలా ఉంటుందో తెలుసుకున్నాను. ఇన్ని ఆస్తులున్నా, ఎంత పేరు మర్యాదలున్నా, నా అనుకునేవారు పక్కన లేనప్పుడు ఆ జీవితం ఎలా ఉంటుందో నేను అమ్మని చూసి నేర్చుకున్నాను. నాన్న నాకు చిన్నప్పుడే దూరం అయ్యారు. అన్నీ అమ్మే అయి నన్ను పెంచింది. ఎన్నో కష్టాలు పడింది. కొందరికి ఆర్థిక సమస్యలుంటే, ఇంకొందరికి ఆప్తుల సమస్యలుంటాయి. అయినా సరే నాకెప్పుడూ ఏ లోటు లేకుండా పెంచింది. అలాంటి అమ్మని ఎంతో ప్రేమగా చూసుకోవాలని, ఒక దేవతలా చూడాలని నేనెప్పుడూ కోరుకుంటాను. నా జీవితంలోకి వచ్చే మనిషి కూడా అమ్మని అంతే అభిమానించాలని, అంతగానే ఆరాధించాలని కోరుకుంటున్నాను. నువ్వు నాకు పరిచయం అయ్యాక, నీ మనసేంటో నేను పూర్తిగా తెలుసుకున్నాక నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైంది. మనుషులకు నువ్వు ఎంత ప్రయారిటీ ఇస్తావో, అభిమానించే వాళ్ల కోసం నువ్వు ఎంతలా ఆలోచిస్తావో నాకప్పుడే తెలిసింది. నువ్వు నా జీవితంలోకి రావడం, మా ఇంటికి కోడలుగా రాబోతూ ఉండడం నిజంగా మా ఇంటి అదృష్టం. నీలాంటి ఒక గొప్ప అమ్మాయి మనసు గెలుచుకోవడం అది నా అదృష్టం. ఇక నీ మెడలో 3 ముళ్ళు వేసి నిన్ను మా ఇంటికి కోడలుగా చేసుకున్న రోజున, ఒక మంచి అమ్మాయి మా ఇంటికి కోడలుగా వచ్చిందని మా అమ్మ సంతోషించే వేళ నేను నిజమైన ఆనందాన్ని చూస్తాను. రాధాకృష్ణుల ప్రేమ ఈనాటిది కాదు, యుగాల నాటిది మురారి. కృష్ణుడు దేవుడని తెలుసు, తనొక సాధారణ మానవురాలని కూడా తెలుసు. కాని రాధా కృష్ణుణ్ణి ఆరాధించింది. కృష్ణుడే ప్రాణంగా బ్రతికింది. కృష్ణుడు లేని ఊహను కూడా రాధ భరించలేకపోయింది. అందుకే నిజమైన ప్రేమకు నిర్వచనం రాధాకృష్ణులు అంటారు. మళ్ళీ మనిద్దరి పేర్లు కూడా అనుకోకుండా అలాగే కలిశాయి. ఆ కృష్ణుడికున్నంత గొప్ప మనసు నీకుంది. అందుకే ఈ రాధ మనసుకి నువ్వు నచ్చావు. నువ్వు లేకుండా నాకు జీవితమే లేదు. నీ సహచర్యంలో, నీ జీవిత భాగస్వామిగా నేను గడపబోయే బ్రతుకుని తలుచుకుంటుంటే నేనింత అదృష్టవంతురాలనా అని నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మన అభిరుచులు కలిశాయి, మన మనసులు కలిశాయి. ఇంకా మనల్ని ఏ శక్తి విడదీయలేదు. ఆ అమ్మవారి అనుగ్రహంతో మనిద్దరం జీవితాన్ని పంచుకోబోతున్నాం. ఆ జీవితాన్ని ఊహించుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది. వదినా, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు 6 నెలల క్రితం ఎందుకు వెళ్ళిపోయింది? మళ్ళీ ఇప్పుడు ఎందుకు తిరిగొచ్చింది? వెళ్ళినప్పుడు ఎందుకెళ్ళిందో ఎవరికీ చెప్పలేదు. ఈ 6 నెలల్లో ఏమైపోయిందో తెలీదు. వీళ్ళు వెతకని ప్రదేశమూ లేదు, మొక్కని దేవుడూ లేడు. అవునదినా. కానీ ఈ 6 నెలల్లో రాధమ్మ జాడే తెలియలేదు. మళ్ళీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు మళ్ళీ ఎలా వచ్చిందో ఏమో. ఏమో వదినా, మనమేం చెప్పగలం చెప్పు? కాకపోతే వెళ్ళిన మనిషి పూర్తిగా మారిపోయిందని అర్థం కావడం లేదా? కట్టు బొట్టు తీరు అన్నీ మారిపోయాయి. ఎప్పుడైనా చీరలు కట్టుకోవడం మనం చూసామా? కానీ ఇప్పుడు చూడు, చీర కట్టుకొని వచ్చింది. పెళ్లి కూడా చేసుకుందేమో. లేదొదినా, మెడలో తాళిబొట్టు లేదు, నుదుటి మీద సింధూరమూ లేదు. పెళ్లి మాత్రం జరిగుండదులే. కాని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళుంటుందంటావు? ఏమో వదినా. ఇక్కడుండవలసిన మనిషి 6 నెలలు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళిందంటావు? అదే వదినా, అసలే కలికాలం. పెద్దావిడ చూస్తోంది, మనం తర్వాత మాట్లాడదాం పదా. ఎన్ని ఇంజెక్షన్స్ చేసినా తను కాన్షియస్లోకి అయితే రాలేదు. పల్స్ కొంత నార్మల్లోనే ఉన్నాయి. పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ బ్లడ్ బాగా పోయింది. ఎందుకైనా మంచిది సిటీలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్ ఏమో. ఏంటి భార్గవి, నువ్వు ట్రీట్మెంట్ చేయలేనని భయపడుతున్నావా? లేదా
తన కండిషన్ సీరియస్గా ఉంటే మాకు చెప్పడానికి భయపడుతున్నావా? లేదు మేడం, నేను ఒక డాక్టర్ని. పేషెంట్ కండిషన్ ఖచ్చితంగా చెప్పి తీరాలి. తను క్రిటికల్గా ఉందని మాత్రం చెప్పగలను. కానీ స్పృహలోకి రాలేదు. అందుకే సిటీలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిదేమో అనుకుంటున్నాను. వద్దు, ఇక్కడే ట్రీట్మెంట్ చేద్దాం. అవసరం అనుకుంటే ఇంకా ఎవరినైనా డాక్టర్లని రప్పించాలి. అంతేకాని నువ్వు మాత్రం ఇక్కడే ట్రీట్మెంట్ చేయాలి. ఏంటమ్మా, హాస్పిటల్కి ఎందుకు వద్దంటున్నావు? కిట్టయ్యా, మనకి శత్రువులు ఎవరున్నారు? ఇంతవరకు మీ వల్ల మేము సాయం పొందాము అని దండం పెట్టేవాళ్లే తప్ప మీ వల్ల మాకు ద్రోహం జరిగిందని మన మీద పగ పెంచుకున్న వాళ్ళని మనం ఎప్పుడైనా చూసామా? ఈ ఊరు మొత్తం మనకు కవచంలా ఉంటుంది. ఎందుకు? మనం ఎవరికి అన్యాయం చెయ్యాలని కలలో కూడా అనుకోము కాబట్టి. అలాంటిది మన మీదే హత్య ప్రయత్నం జరిగింది. మనల్ని కాపాడే క్రమంలో రాధకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అంటే మనకి తెలియని శత్రువులు ఎవరో ఉన్నారని ఈ విషయం ద్వారా మనకు అర్థమవుతుంది కదా. ఇలాంటప్పుడు ఊరు దాటి వెళ్లటం ప్రమాదం. మన మీద అటాక్ జరిగి ఎంతోసేపు కాలేదు. వాళ్ళు పారిపోయారన్న నమ్మకం కూడా లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అందుకే ట్రీట్మెంట్ ఇంట్లోనే చేయిద్దాం అంటున్నాను. మీరు చెప్పేది నిజమే అత్తయ్య. అజాత శత్రువులైన మీ మీదే ఈరోజు హత్యాప్రయత్నం జరిగిందంటే మనకు తెలియని శత్రువులు ఉన్నారని అర్థమైంది కదా. శత్రుశేషాన్ని ఉంచకూడదు అత్తయ్య. అందరి మంచి కోసం ఆలోచించే మీ మీదే హత్యాప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరో బయటికి రావాలి. కానీ ఎలా చేయాలి? ఈ ఊళ్ళో ఇంతవరకు పోలీసులు అడుగు పెట్టలేదు. మంచైనా చెడైనా మీరే తీర్పిస్తున్నారు. ఇంతవరకు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? పోలీసులు ఆశ్రయిద్దామంటారా? అవసరం లేదు బావా. అమ్మ మాటే శాసనం కదా. అమ్మ అనుమానం నిజమే. మనకి తెలియని శత్రువులు ఎవరో ఉన్నారని ఈరోజు జరిగిన సంఘటన వల్ల మనకు అర్థమైంది కదా. వాళ్ళెవరో ఏంటో నేను తెలుసుకుంటాను. ఇన్ని సంవత్సరాలుగా ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చే అవకాశమే లేకుండా ఈ ఊరిని అమ్మ కంటికి రెప్పలా చూసుకుంది. ఊర్లో ఎవరికే కష్టం వచ్చినా మన ఇల్లు ఉందని వెతుక్కుంటూ వస్తారు. అమ్మ ధర్మపీఠం దగ్గర కూర్చుంటే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ప్రజలందరూ నమ్ముతారు. అలాంటిది ఈరోజు మనమే పోలీసులను ఆశ్రయించడం మంచిది కాదు. ఎవరికేం చెప్పక్కర్లేదు. జరిగిందేంటో నేను తెలుసుకుంటాను. క్షమించండి సార్, మేము చంపే పూడుస్తామే అనుకున్నాం. కానీ ఏంట్రా కానీ నువ్వు చేసిన తప్పు వల్ల నా పగ చల్లారలేదు సరికదా. ఇప్పుడు ఎవరు చేశారని ఆ భువనేశ్వరికి మురారికి అనుమానం వస్తుంది. ఇన్నాళ్ళు మంచిగా నటిస్తూ వాళ్లతోనే ఉంటూ వాళ్ల మీద పగ పెంచుకొని వాళ్లనంతం చేయాలన్న నా నిరీక్షణ గురించి నీకేం తెలుసురా? ఒక వ్యక్తి బయటికి ఒకలాగా లోపల ఒకలాగా నటించడం ఎంత కష్టమో నువ్వెలా ఊహిస్తావు? అది నీ ఊహకు కూడా అందదు. ఈ రుద్రప్ప మనసులో ఆ కుటుంబం నాశనం అయిపోవాలని, అగ్నిపర్వతం బద్దలైపోవాలన్నంత కోపం ఉంది. అయినా సరే బయటికి నవ్వుతూ మంచిగా నటిస్తున్నాను.
శత్రువు నేనేనన్న ఊహ కూడా రానివ్వకుండా ఇన్నాళ్ళు వాళ్ళని నమ్మించాను. సమయం చూసి వాళ్ళ నా పైలోకానికి పంపించాలనుకున్నాను. ఎప్పుడు సమయం దొరుకుతుందా అని అనుక్షణం డేగ కన్నుతో ఆ ఇంటి మీద కాపలా కాస్తూ ఉన్నాను. ఆ రోజు రానే వచ్చింది. ఊరికి దూరంగా చిట్టడవిలో ఎక్కడో 70 కిలోమీటర్ల దూరంలో అడ్డంగా నరికేస్తే ఆర్తనాదాలు కూడా ఎవరూ పట్టించుకోలేని ప్రదేశంలో వాళ్ళని చంపండి రాని మిమ్మల్ని పంపిస్తే మీరేం చేశారు? చవటల్లా మురారి చేతిలో దెబ్బలు తిని నా ముందు నించున్నారు. 2 మనుషుల్ని చంపలేని మీరు పెద్ద రౌడీలు, మీకో పేమెంట్. మురారిని ఎదిరించడం కానీ మురారి ముందు ఎదురు నిలబడ్డం కానీ ఇంతవరకు జరిగింది లేదయ్యా. ఎక్కడో తమిళనాడు నుంచి వీళ్ళని తెప్పించారు కాబట్టి సరిపోయింది. అదే ఈ చుట్టుపక్కల రౌడీలైతే ఈ పాటికి గుర్తుపట్టేసేవారు. ఏదైనా పొరపాటున మీ పేరు కాని బయటకొచ్చిందంటే ఇక మీ పని ఇత్తడి ముక్కట్లో మెత్తని పకోడీ అయిపోయి ఉండేది. ఇప్పటికే వాళ్ళకి అనుమానం వచ్చుంటుంది. అజాత శత్రువైనా ఇంటి మనుషుల మీదకి అటాక్ జరిగిందంటే ఖచ్చితంగా శత్రువులున్నారని అర్థమై ఉంటుంది. వాళ్ళు వెతికి వీళ్ళని పట్టుకున్నారంటే వీళ్ళ చర్మాలు ఒలిపించైనా ఎవరు చేయించారో చెప్పిస్తారు. అప్పుడు మీ పేరు వీళ్లే గుళ్ళో హరికథ చెప్పినట్టు మరీ చెప్పేస్తారు. అందుకని ముందు వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. నిజం చెప్పావురా గిరి. వీళ్ళీ రాష్ట్రం వాళ్ళు కారు కాబట్టి వీళ్ళని వెతికి పట్టుకోవడం అంత సులభం కాదు. వీళ్ల గురించి వాళ్ళు వెతుకుతూనే ఉంటారు. శత్రువులు ఎవరన్నది వాళ్ళకెప్పటికీ తెలియకూడదు. రేయ్, చెప్పిన పని ఎలాగూ చేయలేకపోయారు. కనీసం వాళ్ళ కంటికి కనిపించకుండా మళ్ళీ తమిళనాడు బోర్డర్కి వెళ్ళిపోండి. మీరు వాళ్ళకు దొరికారంటే మీ ప్రాణాలు పోవడమే కాదు, నేను ఇరుక్కుంటాను. రేయ్, మీ వల్ల నాకు అన్యాయం జరుగుతుందంటే అక్కడ మీ కుటుంబాలు పోతాయి. జాగ్రత్త. లేదు సారు, సుబ్రహ్మణ్య స్వామి మీద ఆన, వారి కంటికి మేమైతే కనపడము. పాన్రా. ఇంత పక్కాగా ప్లాన్ చేసినా ఎలా తప్పించుకున్నారా? అదేనండి మహిమ. వాళ్ళ మీద అటాక్ జరుగుతున్నప్పుడు ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. అమ్మవారు పంపించిందా అన్నట్టుగా ఆ రాధొచ్చిందంట. ఆ రాధే ఈ రౌడీల మీద అటాక్ చేసింది. ఒక్కసారిగా ఇంకో వ్యక్తి వచ్చేసరికి వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. దాంతో రౌడీలు ఇటు తిరిగేలోపు మురారి తేరుకొని అందర్నీ బండకేసి బాదినట్టు బాధేశాడు. అసలు 6 నెలల క్రితం వెళ్ళిపోయిన రాధ ఇప్పుడు ఎలా వచ్చిందా అని అందరూ అనుకుంటున్నారు. రాధకి మురారికి పెళ్ళన్నప్పుడు ఊరంతా గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఉన్నట్టుండి రాధ మాయమైపోయింది. 6 నెలలుగా రాని రాధ ఇప్పుడే రావాలా? నా ప్రతీకారానికి అడ్డుపడాలా? సార్, నాకు తెలియక అడుగుతాను. వాళ్ళ ముందు ఎంతో వినయంగా కనిపించే మీరు వాళ్ళ మీద ఇంత పగన పెంచుకున్నారు. అసలు ఏం జరిగిందయ్యా? ఆ సంగతి తలుచుకున్నప్పుడల్లా నా నరాల్లో ప్రవహించే రక్తం యాసిడ్లా మరిగిపోతోందిరా. నాకింత పగ పెరగడానికి కారణం ఏంటి సింహాద్రి, పంటలు పండలేదని తిండి తినడం మానేశావా? భార్యతో కాపురం చేయడం మానేశావా? బతకడం మానేశావా? అన్నీ చేస్తూనే ఉన్నావు కదా, మరి నా కౌలు డబ్బులు ఇమ్మంటే మాత్రం కథలు ఎందుకు చెప్తున్నావు? ఇది కథ కాదయ్యా, రైతు వ్యధ. ఆకాశాన్ని చూస్తూ నేలను నమ్ముకొని సాగు చేస్తాము. వానదేవుడు కరుణించలేదు, వర్షాలు సరిగ్గా పడలేదు, భూమిలో పంట సరిగ్గా రాలేదు బాబు. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదయ్యా. ఇంకా తెచ్చిన అప్పులే కట్టలేదు. పెద్ద మనసు చేసుకొని మీరే అర్థం చేసుకోండి. వచ్చే ఏడాది మళ్ళీ పంట వేస్తాను. బాగా పండితే తప్పకుండా ఇచ్చేస్తానయ్యా. చూడు సింహాద్రి, వచ్చే ఏడాది పంట పండితే ఇస్తాను, వర్షాలు కురిస్తే ఇస్తాను అంటే ఊరుకోను. 100 ఎకరాల కౌలుకి ఇచ్చానంటే డబ్బు వస్తుందని ఆలోచిస్తాను. కానీ జాలి దయ అంటూ మడి కట్టుకుంటే నేను కూడా 100 ఎకరాలు అమ్ముకొని ఇంకెవరి దగ్గరైనా 5 ఎకరాల కౌలుకి తీసుకొని సాగు చేసుకోవాలి. ఒరేయ్,
నేను నీకు భూమి ఇచ్చినప్పుడే చెప్పాను, నాకు కౌలు సరిగ్గా ఇస్తానంటేనే నేను నీకు భూమి ఇస్తానని. ఆ రోజు మొగుడు పెళ్ళాలు ఇద్దరూ వచ్చి ఏం మాట్లాడారా? తప్పకుండా ఇస్తామయ్యా, తల తాకట్టు పెట్టైనా మీ డబ్బు మీ చేతిలో పెడతామయ్యా అన్నారా? ఒరేయ్, మీ మాట నమ్మి పెద్ద మనసు చేసుకొని భూమి మీకు ఇచ్చాను. ఇప్పుడు వచ్చి వర్షాలు కురవలేదు, పంటలు పండలేదు, ఎరువులు పనిచేయలేదు, సాగు రాలేదంటే వింటానికి ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చున్నాను అనుకున్నావా? రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా కౌలు డబ్బులు మొత్తం ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను, లేదంటే ఇదిగో ఇక్కడే కూర్చుంటాను. నాకు గిరికి భోజనం నువ్వే అట్టాలా? సింహాద్రి రుద్రప్ప గారి సంగతి నీకు తెలుసు కదా. ఆయనకి భూమి అన్నా డబ్బన్నా ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. మరి ఆయన దగ్గర భూమి తీసుకున్నప్పుడే ఆలోచించాలి. వానలు పడకపోయినా, పంట చేతికి రాకపోయినా అప్పు చేసైనా ఆయనకు డబ్బులు ఇవ్వాలి అని. నువ్వే దేవతో నాకు తెలీదు. నా భాను ఇక్కడే ఆగింది అంటున్నారు. తప్పకుండా నేను చూసుంటుంది, నీకు దండం పెట్టుకొని ఉంటుంది. చల్లని తల్లివి, నువ్వే కరుణించమ్మా. నా భాను నాకు చూపించు.